అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మృతి చెందారు. మరో మావోయిస్టు హతమైనట్లు సమాచారం. ఎన్కౌంటర్ ఘటనా స్థలి నుంచి మావోయిస్టులు పరారయ్యారు. మరికొంతమంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో మారేడుమిల్లి అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. ఉదయ్, అరుణలపై రివార్డులు ఉన్నట్టు సమాచారం. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం సమయంలో 42 మంది ఉండేవారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సభ్యుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాదే ఎన్కౌంటర్లో 4 మృతి చెందారు. మిగిలిన 16 మందిలో 11 మంది తెలుగువారే కావడం గమనించాల్సిన విషయం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మృతి చెందారు. మరో మావోయిస్టు హతమైనట్లు సమాచారం. ఎన్కౌంటర్ ఘటనా స్థలి నుంచి మావోయిస్టులు పరారయ్యారు. మరికొంతమంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో మారేడుమిల్లి అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. ఉదయ్, అరుణలపై రివార్డులు ఉన్నట్టు సమాచారం. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం సమయంలో 42 మంది ఉండేవారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సభ్యుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాదే ఎన్కౌంటర్లలో 4 మృతి చెందారు. మిగిలిన 16 మందిలో 11 మంది తెలుగువారే కావడం గమనించాల్సిన విషయం.